ఇప్పుడు మీరు గమనించండి, మొన్న ఆదానికి సంబంధించిన ఒక మీడియా ప్రింట్ అనే ఒక వీడియో ఛానల్ ఉంటుంది, మింట్ కూడా వాందే. ఆ ఛానల్లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి, ఇంగ్లాండ్ లో, అమెరికాలో, మిగతా చోట్ల ఇండియన్స్ కి ఎగనెస్ట్ గా ఎందుకు వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు? విషయం గమనించండి. ఆ ఛానల్ ఏం చెప్పింది అనేది మీరు దృష్టిలో పెట్టుకుంటే చాలా విషయాలు అర్థమవుతుంది. వాడు చేసిన రిపోర్టింగ్ ఏంటి అసలు అక్కడ అంటే, భారతీయుల్లో పెరిగిన భయంకరమైన న్యూసెన్స్ అంటాం కదా, ఈ న్యూసెన్స్ అక్కడ ప్రజల మస్తిష్కాల్ని హరాస్మెంట్ చేసిందని వాడి రిపోర్ట్. భారతీయుల మెదడులో ఏమిటి ఆ న్యూసెన్స్? ఒకటి, ఇండియాలోని కులతత్వాన్ని ఆ దేశాల్లో విపరీతంగా వ్యాపించారు. ఈడ కులమే కాదు, ఈడ కులాన్ని తీసుకపోయి ఎక్కడికి ఎగిరిరు? ఆ దేశాల్లో కులాన్ని విపరీతంగా పెంచి పోషించుకున్నారు. కులాధారంగా సంఘాలు ఉన్నాయి, ఆడికి బాగా డబ్బులున్న వాళ్ళే పోయారు ఫస్ట్ కదా, కులాన్ని విపరీతంగా పెంచుకున్నారు. ఇంతవరకే కాదు, అసలు ఎక్కడ దాకా పోయింది అంటే, గణపతి ఉత్సవాలు, పెళ్లి వేడుకల్లో బరాతులు వాళ్ళ రోడ్ల మీద, ఇండియా రోడ్ల మీద చేసినట్టే చేస్తారు. ఇండియా రోడ్ల మీద ఎన్ని బస్సులు రాని, అంబులెన్స్ రాని, వీడు బస్సు దిగదు, డాన్స్ చేస్తూనే ఉంటాడు. ఏం డాన్స్? కోదాడ రోడ్డు మీద నాగిని పాటకు డాన్స్ చేస్తే ఇచ్చినావు, రగులుతుంది మొగలిపద. ఆస్ట్రేలియా రోడ్ల మీద కూడా రగులుతుంది మొగలిపద వేసి చుట్టూ తిరిగితే ఏంది చెప్పండి? నాకే జోక్. మీరు చూడండి, ఇదే పాట మీకు వీడియో రికార్డులు ఉన్నాయి, చూడండి. ఎంత కామన్ సెన్స్ పోయింది. బాగా చదువుకున్న వాళ్ళే కదా ఆడికి పోయిన వాళ్ళు. ఆడ రగలాల మొగలిపద.